ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు లొకేషన్ కి అయితే చూపించడానికి అయితే వచ్చాము. ఇప్పుడైతే ఈ లొకేషన్ అయితే చూపించబోతున్నాం. చూసారు కదా, ఈ మబ్బు అయితే యమలోకం లాగా ఉంది, చాలా బాగుంది. మరి చూడ్డానికి అందకరమైన లోకం అంటూ అనుకోవాలా. ఇది ఒక కొత్త పరిపంచం అనుకోవాలి. చాలా బాగుంది. చూసారు కదా, ఇదిగో ఆ మబ్బు అయితే ముందుకైతే ఎలాగుంది, చాలా బాగుంది. ఈ మబ్బు అయితే అద్భుత రీతిగా ఉంది అనమాట. ఈ పచ్చని కొండలు కూడా చూపిస్తాను. చూసారా కెమెరామెన్, ఇటు అయితే ఒకసారి మూవ్ చేయవా. ఇది చూసారు కదా, పచ్చని కొండలు అన్నమాట. చాలా బాగుంది. కొండల వైపుగాను మబ్బు రావడం, ఆ మబ్బుతో పాటు మంచి చల్లటి గాలి, మంచి మబ్బు, అంత బాగుంది అనమాట. స్వచ్ఛమైన గాలి. ఇటు అయితే చూసారా, ఇటు అయితే ఎంత బాగుందో, ఈ లొకేషన్ కూడా ఎంత బాగుంది అనేది చాలా బాగుంది అనమాట. తర్వాత చూసారా, ఈ కాంగ్ చెట్టు అన్నమాట, ఎంత బాగుంది, చాలా చాలా బాగుంది. తర్వాత ఈ తోట అయితే వేస్తున్నారు కొత్తగా. చూసారా, ఈ తోట కూడా ఎంత అద్భుతంగా ఉంది. తోట కూడా నీట్గా తాటిగా ఉంది. దీంట్లో మొక్కలు వేయడానికి అనేది బాగా చేస్తున్నారు మా గిరిజనులు అయితే ఎక్కువ ఏంటంటే కాఫీ, మిరియాలు, తర్వాత లోపల అనమాట కొత్తగా వేసేటప్పుడు ఏం చేస్తారంటే కందిపప్పు కానీ, తర్వాత రొంగబొత్తి లాంటి పప్పులు అయితే విత్తుతారు అనమాట. ఫస్ట్గా కొత్తగా వేసేటప్పుడు, తోట వేసేటప్పుడు అప్పుడు ఏంటంటే భూసారం అనేది దాంట్లో పెరిగి తర్వాత మెత్తబడిపోయి దాంట్లో చెట్టు కొమ్మలు అనేది బలంగా వస్తాయి అన్నమాట. అలాంటిది మా గిరిజనులు అయితే మొదటిగా తోట వేసేటప్పుడు అలా చేస్తారు. చాలా తోటగానే ఎక్కువ ఎదగడానికి అనేది ఉపయోగపడుతుంది అనమాట. చూసారా, మా చిన్న బుడ్డోడు అనమాట. వీడు కూడా నాతో పరిగెట్టుకుని వచ్చాడు. ఈ బుడ్డోడు వీడు కూడా చూసారనమాట ఇలాంటి వీడియోలు చేయాలంటే. చూసారా, ఆయన రోడ్డు మీద వస్తాడు అనమాట. చూసారు కదా, అదిగో చాలా ఈ మా క్లైమేట్తో పాటు చాలా బాగుంది.